కావ్య మేడం గారు లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడతారట సార్. మాట్లాడండి సార్. ఎస్ కావ్య. ఇంకా మీరు ఆఫీస్లో ఏం చేస్తున్నారు? టైం 10 అయింది. మీరు ఇల్లు మర్చిపోయారా? కావ్య, ఐ హావ్ సమ్ అర్జెంట్ వర్క్ ఇన్ ద ఆఫీస్. ఇవాళ మీటింగ్ ఏం లేదని మేనేజర్ చెప్పారు. ఇక మీరు సాకులేం చెప్పొద్దు. వెంటనే బయలుదేరి ఇంటికి రండి. నో కావ్య, అది నాకింకేం చెప్పొద్దు. మీరు వెంటనే బయలుదేరి ఇంటికి రండి. కావ్య, ట్రై టు అండర్స్టాండ్. నేను మీకోసం ఇంకా భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నాను. మీరు బయలుదేరి త్వరగా రండి. ఓకే. ఒకసారి ఫోన్ మేనేజర్కి ఇవ్వండి. 1 సెకండ్. చెప్పండి మేడం. వారిని అర్జెంటుగా ఇంటికి పంపించండి. అలాగే మేడం. సార్, మీరు ఇంకా బయలుదేరండి సార్. ఓకే మిస్టర్ శంకర్, ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వెళ్తాను. లేదు సార్, మిమ్మల్ని పంపించిన తర్వాతే నన్ను వెళ్ళమన్నారు మేడం. ప్లీజ్ సార్, బయలుదేరండి సార్. ఓకే, అయితే ఈ కొటేషన్ తయారు చేసి సార్, ఎస్ఎస్ కంపెనీకి మెయిల్ పంపించండి. ఓకే సార్, అలాగే సార్. ఎలాగోలా ఇంటికి వెళ్ళడం డిలే చేద్దాం అనుకుంటే ఈ కావ్య ఫోన్ చేసి తొందరపడుతుంది. కావ్యకి డౌట్ అయినా వచ్చి ఉంటుందా? నో నో నో, అలాంటిదేం అయ్యి ఉండదు. క్యాజువల్గానే ఫోన్ చేసి ఉంటుంది. ఎనీవే, ఇంటికి వెళ్ళిందని చూద్దాం. ఏంటలా డల్గా ఉన్నావు? ఓ, పని ఎక్కువగా ఉందా? ఫోన్ చేయడం మంచిదైంది, లేకపోతే అప్పుడే వచ్చేవాళ్ళు కాదు. మరీ ఇంత హార్డ్ వర్క్ ఒంటికి మంచిది కాదు మల్స్. సరే రండి, భోంచేద్దాం. కావ్య చాలా యాంగ్జైటీగా ఉంది. ఎలా మేనేజ్ చేయాలి? మల్స్, ఏంటి అక్కడే నిలబడ్డావు? రా. వస్తున్నా. అత్తయ్య, మావయ్య, మౌని అందరూ భోంచేస్తారు, మనమే భోంచేయలేదు. రా కూర్చో. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఇట్. మల్స్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? భోజనం వద్దంటున్నావు, ఎందుకు? నాకు ఆకలిగా లేదు. మల్స్, మల్స్, ఏం కావ్య, నువ్వు భోంచేయలేదా? లేదు, మనం సంతోషంగా కలిసి కూర్చుని భోంచేసి చాలా రోజులైంది. ఈరోజు కలిసి భోంచేద్దాం అనుకున్నాను, కానీ మీకు ఆకలిగా లేదన్నారుగా, అందుకే నాకు తినాలనిపించలేదు. సారీ కావ్య, నా మూలంగా నువ్వు. పర్వాలేదు మల్స్, ఒక్కరోజు భోజనం చేయకపోతే ఏమీ కాదు. అయినా నా కోసం నువ్వు ఎన్ని రోజులు మానసిక వేదన అనుభవించావు. అలాంటప్పుడు
ఒక్కరోజు నీకోసం నేను భోజనం మానేలేనా? కావ్య వాట్ యు మీన్ యా? ఆ రామ్ అనే రాక్షసుడి వల్ల నేను కష్టపడ్డాను, మిమ్మల్ని కష్టపెట్టాను. అసలు ఆ దుర్మార్గుడు మన జీవితంలోకి రాకముందు మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంత జాలీగా ప్రతిరోజు కొత్తగా పెళ్ళైన జంటగా రొమాంటిక్గా ఎంజాయ్ చేశాం. ఆ రోజులు మళ్ళీ నేను తిరిగి రావనుకున్నాను. కానీ ఆ నరకాసురుడు చనిపోయాడు. చాలా సంతోషంగా ఉంది. మనం మునుపట్ల జాలీగా హ్యాపీగా ఉండొచ్చు. అంతకు ముందు కలిసి మనం ఎక్కడికి వెళ్ళినా చాలా హంగామా చేసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో అన్ని దూరం అయ్యాయి. ఇప్పుడు బ్యాడ్ డేస్ అన్ని వెళ్ళిపోయాయి. నో ప్రాబ్లమ్స్. అపార్థాలకి పుల్ స్టాప్ పెట్టేసి ప్రేమగా ఉండాలి. ఏమంటావు మల్స్? ఏంటి మల్స్ అలా ఉన్నావు? ఏమైంది? నో నో నథింగ్ కావ్య, నథింగ్. ఏమైంది? ఇలా చెమటలు పడుతున్నాయి. ఫేస్ అలా ఉందేంటి? హెల్త్ ఏమైనా బాలేదా? ఏం లేదు కావ్య, కాస్త తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? అందుకే నా ఆకలిగా లేదని వచ్చేసావు. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. ఉండు, నేను వెళ్ళి పెయిన్ బాంబ్ తీసుకొచ్చి రాస్తాను. వద్దు కావ్య, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే. సరే అయితే టాబ్లెట్ తెచ్చిస్తానుండు. నో కావ్య, అవసరం లేదు. ఇందాకే వచ్చేటప్పుడు వేసుకుని వచ్చాను. ఇట్స్ ఓకే, అలా కాసేపు పడుకుంటే తగ్గిపోతుందిలే. సరే అయితే నువ్వు పడుకుని రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. నన్ను రెస్ట్ చేంజ్ చేయమంటావా? నో నో నో, ఇట్స్ ఓకే కావ్య, నేను మార్నింగ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. బాబేడి? ప్రియా, 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 ప్రియా. ఏంటక్కా? భాను, ప్రియా ఏమన్నా వచ్చిందా? రాలేదక్కా. ఇదేంటి ప్రియా కనిపించట్లేదు, ఇంట్లో బాబు కూడా లేడు. ఎక్కడికెళ్ళి ఉంటుంది? ప్రియా, ప్రియా, ప్రియా. ఏంటే ఇక్కడికొచ్చి ప్రియా ప్రియా అని అరుస్తున్నావు? ప్రియా ఇక్కడికి ఏమన్నా వచ్చిందా అని. అది ఇక్కడికి ఎందుకు వస్తుంది? ప్రియా బాబు ఇద్దరు ఇంట్లో లేరు, కనిపించట్లేదు. అసలు దానికి బుద్ధుందా? పసివాడిని ఇంట్లో నుంచి బయటికి తీసుకురావటం ఏంటి? ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏమో. వాడేమన్నా ఏడాది రెండేళ్ల పిల్లోడా బయట తిప్పటానికి? అన్నిట్లో తొందరపడే దానికి. ఎక్కడికి తీసుకెళ్ళిందో వెతుకో. ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నావు? చూడు బాబు, అయ్యో, ప్రియా. బాబుని ఎందుకు బయటికి తీసుకొచ్చా? వీడు పాస్ పోసి తడిచిపడక్క జలుబు చేస్తుందని ఎండలోకి తీసుకొచ్చాను. చంటి పిల్లల్ని ఇలా బయటికి తీసుకురాకూడదు. నీకు తెలీదు, చెప్తే వినో. అది ఇలా ఇవ్వు, కాదు. ఇవ్వు. ఏడవకు నాన్న, ఏడవకు నాన్న. అయ్యో ఏంటిది, ఒళ్ళంతా వేడిగా ఉంది. ఏమైందక్క? జ్వరం వచ్చిందేమో.
లేదక్కా, జ్వరం కాదు, ఎండ వల్ల వేడిగా ఉంది అంతే. లేదు భాను, ఇలా బయటికి తీసుకురావడం వల్లే జ్వరం వచ్చింది. నీకు తెలీదు. భయపడకక్కా, ఏం కాదు. బాబు కాకలేస్తుందేమో. లేదు భాను, నేను స్నానానికి వెళ్ళడానికి ముందే పాలిచ్చి వెళ్ళాను. అయ్యయ్యో, ఏంటిది? బాబు ఏడుస్తుంటే నా ప్రాణమే పోయినట్టుంది. బాబుకు నిద్ర వచ్చిందేమో, ఉయ్యాల పడుకోబెట్టి ఊపండి. ఇటు ఇవ్వక్క నేను ఊపుతా. నువ్వు వదులు. ఇలా బయటికి తీసుకురావడం వల్లే బాబుకి జ్వరం వచ్చింది. అయ్యయ్యో, వీడిలా ఏడుస్తుంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. భాను, ఒక్కసారి మా ఆయనకి ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను. సరే అక్క, నువ్వు కంగారు పడుకో. ఇదిగో అక్క. బ్రేక్ వైర్ బాగా లూజ్ ఉందన్న, టైట్ చేయాలి. చేయండి. హలో, ఏమండి, నేనేనండి. చెప్పర్చనా. ఏంటి పిల్లాడు ఏడుస్తున్నట్టున్నాడు? అవునండి, ఆపకుండా ఏడుస్తున్నాడు. ఒళ్ళంతా కాలిపోతుంది. ఏంటి, ఒళ్ళు వేడిగా ఉందా? అవునండి, ప్రియా వీడిని బయటికి తీసుకెళ్ళొచ్చింది. అందువల్ల జ్వరం వచ్చిందేమో. నాకేదో భయంగా ఉంది. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, మీరు అక్కడికి వచ్చేయండి. అర్చన, ప్రతి చిన్న విషయానికి పిల్లాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. పాలు తాగించి పడుకోబెట్టు. ఏంటండి మీరు చెప్పేవన్నీ నాకు తెలియవా ఏంటి? ఒక పక్క ఒళ్ళంతా కాలిపోతుంది, గుక్క పెట్టి ఏడుస్తున్నాడు అంటే మీరు సముదాయించు అంటున్నారేంటి? నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. మీరు అక్కడికే వచ్చేయండి. తీసుకో. అది కాదు. హలో, అక్క వెళ్దామా? ఏ, నువ్వెక్కడికే? నువ్వు ఇలా బయటికి తీసుకురావడం వల్ల ఇదంతా జరిగింది. నా యాతలేవో నేనే పడతాను. వెళ్ళి పర్స్ తీసుకురా, వెళ్ళావు. నాన్నా, ఇదిగో అక్క. దేవుడా, బాబుకి ఎలా ఉందో ఏంటో. ఈయన ఇంకా రాలేదు. భగవంతుడా, నా బిడ్డకేం జరగకుండా చూడు. వాడిని చల్లగా చూడు. అర్చన, అమ్మయ్యా, వచ్చేసారా? పిల్లాడికి ఏమైంది? ఏమోనండి, విపరీతంగా ఒళ్ళంతా కాలిపోతుంది. ఒకటే ఏడుపు. నాకు చాలా భయంగా ఉంది. అంతా ప్రియ చేసిన పని. ఎండలో తీసుకెళ్ళింది. మీరు వెళ్ళి డాక్టర్తో మాట్లాడండి. వెళ్ళండి. సరే, నేను మాట్లాడతాను కానీ నువ్వు కంగారు పడకు. ఇంతకీ పిల్లాడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. నేను ఏడుస్తుంటే ట్రీట్మెంట్ చేయడం కష్టమని నన్ను బయటికి పంపేశారు. మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళి మాట్లాడండి. నేను వెళ్తాను అర్చన, నువ్వు ముందు కళ్ళు తుడుచుకో. సరే, ముందు వెళ్ళండి. డాక్టర్ గారు, ఇప్పుడు బాబుకి ఎలా ఉంది? మీరేం భయపడాల్సిన పని లేదు, బాబు బాగానే ఉన్నాడు. అదేంటి డాక్టర్, ఒళ్ళంతా విపరీతంగా కాలిపోతుంటే మీరేమీ లేదంటున్నారు? నేను వెంటనే బాబుని చూడాలి. ఎక్కడున్నాడు? అర్చన, బాబుకేం కాలేదు, బాబుకేం ప్రాబ్లం లేదు. అనవసరంగా నువ్వు భయపడి అందరినీ భయపెడుతున్నావు. అది కాదు డాక్టర్, ఒళ్ళంతా విపరీతంగా కాలిపోతుందే. ఓ అదా, కాస్త ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల అలా అనిపించింది అంతే. బాబునిప్పుడు చూడు, మంచిగా నిద్రపోతున్నాడు. అర్చన, బాబుకి ఎండ తగలడం వల్ల నష్టమేం లేదు. అసలు ఉదయం పూట అలా ఎండలో ఉంచటం వల్ల పసిపిల్లలకి చాలా మంచిది. ఏంటి, ఎండలో ఉంచడం మంచిదా? నీకు తెలీదర్చనా, నువ్వు చూసుండవు. పిల్లల్ని అలా ఎండలో కాసేపు ఉంచుతారు. అలా ఉంచడం వల్ల పిల్లలు వెలుతురు బాగా చూడగలుగుతారు. ఆ సూర్యరశ్మి చర్మానికి చాలా మంచిది. పైగా డి విటమిన్ లభిస్తుంది. నానమ్మ వైద్యాలంటారే అవే. నువ్వు భయపడాల్సిన పనేం లేదు. నువ్వు బాబు మీదున్న ప్రేమతో అలా కంగారు పడ్డావు, అందర్నీ కంగారు పెట్టావు. డాక్టర్ గారు, ఇప్పుడు మా అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదుగా? ఇప్పుడు లేదు, ఎప్పుడూ రాదు. చాలా హెల్దీగా ఉన్నాడు. మీరేం భయపడకండి. డాక్టర్ గారు, బాబుని చూడొచ్చా? చూడండి. అర్చన, జాగ్రత్తగా దిగు. ఇదిగోమ్మా. భానక్క, త్వరగా రా. ఏంటి ప్రియా? అక్కొచ్చింది. అక్క, బాబుకి ఎలా ఉంది?
డాక్టర్లు ఏమన్నారు చెప్పక్క. బావా నువ్వైనా చెప్పు బావా. ప్రియా, ఏమనాలో అదే అన్నారు. ఏంటక్క అలా అంటున్నా? వీడికేం ఇబ్బంది రాలేదు కదా? తెలియక చేశానక్క. నా వల్లే వీడి ఆరోగ్యానికి ఇబ్బంది వచ్చిందా? అయ్యో భగవంతుడా, అక్క నన్ను క్షమించక్క. నిజంగా ఎండలకు తీసుకెళ్ళకూడదని నాకు తెలియదక్క. బాధపడుకు ప్రియా, బాబుకేం కాలేదంట. బాబుని ఎండలోకి తీసుకెళ్లడం వల్ల ఒళ్ళు వేడిగా ఉందంట. అది పర్వాలేదంట. బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్ గారే అన్నారు. నేనే అనవసరంగా కంగారు పడ్డాను. ప్రియా, డాక్టర్ గారు ఇంకో విషయం కూడా అన్నారు. ఇలా పసిపిల్లల్ని ఉదయం పూట ఎండలోకి తీసుకెళ్తే చాలా మంచిదంట. అప్పుడే బాబు బాగా వెలుతురు చూడగలుగుతాడంట. చర్మానికి కూడా మంచిదంట. విటమిన్ డి కూడా లభిస్తుందంట. తెలుసో తెలియకో నువ్వు చేసిన పని చాలా మంచి పని ప్రియా. తీసుకో. వెళ్ళు, వెళ్ళి ఆడించు. చిచ్చి ఓటు నాన్నా. అర్చన, నేను పనికి వెళ్ళొస్తాను. సరే అక్క, అంతా మంచి జరిగింది. నాకు కొంచెం పనుంది, నేను వెళ్తాను. అలాగే.